అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు. కరెక్ట్ గా 11 గంటలు పెట్టాడు. ఆయనకు వచ్చినటువంటి సంఖ్య అనుకుంటాను. ఈ రోజు కూడా 11కే పెట్టాడు. మనకు అనవసరం 11 సార్లు చెప్పుకోవడం కూడా మహా పాపం. అయితే ఏం మాట్లాడో ఒకసారి విందాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతాం. తారా చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుందా లేదంటే గడ్డం పెరుగుతుందా? నువ్వు యాడ్ నుంచి చూస్తుండవు, వెనక నుంచి చూస్తున్నావా లేదంటే దరిదాపుల్లో తిరుగుతున్నావా అర్థం కావడంలే. నిజంగా చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో ఉన్నా వెనుకున్నా ఎంతో కొంత బాగుపడి ఉండేవాడివి. నువ్వు సొంత చెల్లిని కన్నతల్లిని ఎలా చూసుకోవాలో నీకు తెలుసుండేది. బాబాని ఎంత గౌరవించి పక్కన పెట్టుకోవాలో నీకు తెలుసుండేది. ఈరోజు అసెంబ్లీకి ఎలా రావాలో నీకు తెలుసుండేది. రాజకీయం ఎలా చేయాలో ఆ దరిదాపుల్లో ఉంటే ఎంతో కొంత ఆయన గాలి తగిలే బాగుపడి ఉండేవాడు అని ఈరోజు నేను మనస్ఫూర్తిగా నువ్వు పెట్టిన 11 గంటల ప్రెస్ మీట్కి నేను ఇస్తున్నటువంటి జవాబు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోతారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిద్రలో ఉంటే ఎవరైనా మావిగన్ అంటే ఆయన ఏమైపోతాడని చెప్తున్నాడు. ఈయన నీ బతుకు జడ. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, అభ్యర్థులు ఉంటారు, పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, రకరకాల పార్టీలు ఉంటాయి. మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుందిగా. మావే గన్, మీవే గన్లు, గంజాయిలు మీవే. కాబట్టి ఈ రోజు రోడ్డు మీద అడుక్కునే స్థితికి 11కు పడిపోయింది వైఎస్ఆర్సీపీ. గుండె ఆగిపోతుందా? ఎవరికి గుండె ఆగిపోతుంది? అసెంబ్లీకి రా అన్నా అంటే చాలు గుండె అయిపోయేది నీకు. సొంత చెల్లెలు ప్రెస్ మీట్ పెడితే చాలు గుండె అయిపోయేది నీకు. సొంత తల్లి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ వదిలితే చాలు గుండె అయిపోయేది నీకు. సునీత గారు కోటి మెట్లు ఎక్కి మా నాన్నకు న్యాయం చేయండి చాలు అంటే చాలు గుండె అయిపోయేది నీకు. అంతెందుకో ఎన్ని పెట్టుకున్నావు కదా, ఇన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మైకులు, వాటి ముందు నువ్వు ప్రిపేర్ అయ్యి ఏదో రాసుకొని వచ్చావు కదా. అవి కాకుండా వీళ్ళల్లో నీ సోషల్ మీడియా, నీ పత్రిక, నీ ఛానల్ కాకుండా వాళ్ళు పొరపాటున ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే చాలు గుండె ఆగిపోయేది నీకు. గుండె ధైర్యం గురించి, గుండె నిబ్బరం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో అసెంబ్లీకి వస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు, ప్రజల పాలిట దేవుడు అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చూసి నువ్వు నేర్చుకోవాలా. గుండె నిబ్బరమైనా, గుండె ధైర్యమైనా పరామర్శల పేరుతో మందులోకి వెళ్ళి వాళ్ళు చనిపోతే వాళ్ళ చావుని శవరాజకీయం చేసింది నువ్వు. సొంత బాబాయి బాగోగులు చెబుతున్నాడని, రాజకీయానికి అడ్డుగా వస్తున్నాడని అతన్ని చంపించేసి అతని శవంతో రాజకీయాలు చేసింది నువ్వు. ఈరోజు శవాలు అంటే నువ్వు గుర్తుకొస్తున్నావు, సవాలు అంటే నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తున్నారు. సవాల్తో శవరాజకీయం చేసే నీకు ఎదుటి వాళ్ళ యొక్క ఉన్నత భావం గురించి, వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి గురించి ఎలా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఇది చూడండి, ఇగో మొహం చూడండి, మంచిగా ఈ పెట్టుకొని ఆ పక్కన చూస్తున్నాడు. నేను గొప్పగా మాట్లాడలా, భలే మాట్లాడలే నేనే అని ఇట్ట మాట్లాడే లండన్ పోయి అన్ని వేసుకుంటూ తట్ట టాబ్లెట్లు వేసుకొని తటస్థ స్థాయికి దిగజారిపోయినావు. సరే జనండి. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతాం. ఎప్పుడన్నా మీరైనా పొరపాటున అనండి. నాకు తెలిసి మావిగన్ అని నువ్వు అనిన తర్వాత నిన్ను ఎలా ట్రోల్ చేశారో, జనాలు నిన్ను ఎంత దారుణంగా చూశారో, ప్రపంచ చరిత్రలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీ అంత దిగజారిపోలే. అది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, ఈ 3 కలుపు. మావిగన్ కలపడం కాదు, నువ్వు కలపాల్సిందే విజయమ్మని, షర్మిలమ్మ, నువ్వు కలవాలా. ఇది నిజమైన మావిగన్. మచిలీపట్నంలో అమ్మ, విజయవాడలోవి, గుంటూరులో గన్ కాదు, విజయంలోవి, షర్మిలమ్మలో షా, జగనంలో జా, విషజ. ఇది నిజమైనటువంటి మీ కుటుంబానికి ఉండేటువంటి రాజధాని. అవి 3 కలిపి, అవి 3 కుట్టి నీ రాజధాని నువ్వు బాగుపరుచుకో. ఒకరికి చెప్పే స్థాయి కాదు నీది. చూడండి మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్? ఇటు చూడు, మళ్ళీ ఈయనేదో మొత్తం అందరినీ పెట్టాడు అంటే అనుకుంటారు కదా, ఇప్పుడు రికార్డ్ చేసి దాన్ని స్కెచ్తో లైవ్ అని రాసి అంతకుముందు స్కాచ్ చేసి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్తో వస్తున్నాడని ఎవరో 4 పెట్టారు. మళ్ళీ వాళ్ళు అపర మేధావులు మళ్ళీ నవ్వుతున్నారు మళ్ళీ. ఓకే, 4 టాబ్లెట్లు మీరు కూడా వేసుకోండి, ఏమనుకోబాకండి, మీకు నాకు శత్రుత్వం లేదు. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే ఎందుకు ఆ నవ్వెందుకు? ఎందుకది ఏమైంది? ఏమైంది అంటున్నా. ఎందుకు అంత పొడి నవ్వెందుకు? అంత సైకోయిజం ఎందుకు? అంత శాడిజం ఎందుకు? ఏం కావాలి నీకు? ఒక పక్కేమో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఒక పక్క పరిశ్రమలు వస్తూ ఉంటాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 100% ఎదిగిపోతూ ఉంటుంది. అసెంబ్లీలో ఏమన్నా క్వశ్చన్లు ఆడతానేమో నువ్వు భయపడి రాలేకపోతూ ఉండవు. రానున్న రోజుల్లో ఇచ్చేటువంటి 263 సీట్లలో 250 కొట్టేస్తానే భయంగా ఉంది. ఏం కావాలి నీకు? రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తా ఉన్నాడు. అంటే మళ్ళీ సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే
కొత్తగా బిల్డింగ్లు కట్టాలంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి 2019కు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకున్నటువంటి ఆర్థిక బడ్జెట్ లో మనం తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిల్లి గవ్వ లేకుండా సంచులు ఖాళీ చేసుకొని ఒక్క రూపాయి కూడా లేకుండా సొంత కుటుంబాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి. ఆయన ఆర్థిక వనరుల్ని ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చి ఉన్నంతలోనే ఉన్నత స్థాయిలో టెంపరీగా అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, మిగతా వాటన్నిటినీ కూడా పరిపాలనా దిశగా అడ్మినిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత అన్నిటికీ దిక్కు తాడేపల్లి ప్యాలెస్ అయింది. అసెంబ్లీలా, సెక్రటరియట్లా, ఎలాంటి చర్చల్లా అన్నిటికీ తాడేపల్లె ఏకైక దశ అయింది. నువ్వు వాటిని అభివృద్ధి చెయ్యకపోగా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడి ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు. మళ్ళీ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? నువ్వు అభివృద్ధి చేసే ఉంటే, వాటిని నెలకొల్పే ఉంటే ఆయన చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అభివృద్ధి దిశగా వీటన్నిటినీ కూడా పర్మనెంట్ అసెంబ్లీ, సెక్రటరియట్, మిగతా వాటన్నిటినీ కూడా ఆయన నిర్మించుకుంటూ ముందుకు వస్తున్నాడు. సెక్రటరియట్ గురించి, అసెంబ్లీ గురించి దిక్కుమాలిన నీ పార్టీకి ఏం తెలుస్తుంది? ఏ రోజైనా మనం అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ముందు కూర్చొని మాట్లాడితే కదా అసెంబ్లీ గురించి తెలుస్తుంది. ఏ రోజున సెక్రటరియట్కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ చేస్తే కదా సెక్రటరియట్ విలువ తెలుస్తుంది. వీటన్నిటి గురించి నీలాంటి మూర్ఖుడికి, నీలాంటి తెలివి లేని వాడికి, బాబాయ్ చావును అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వాడికి ఈ విలువలు ఏం చేస్తాయని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. పార్లమెంటులో చట్టరీత్యా అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి పర్మనెంట్ రాజధానిని కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కూడా అయింది. మళ్ళీ రాజధాని లేదంటావేంది? నీకు పొర్ర లేదు, నీకు తెలివి లేదు, నీకు ప్రతిపక్ష హోదా లేదు, అంతేగాని ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ రాజధాని లేదంటావేంది నువ్వు? కాబట్టి నువ్వు ఆలోచించాలని చెప్తుండా. ఇంకోసారి విందాం. సీరియస్ క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు 3 బలైపోయారు. మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. ఇక్కడ తాతగారు, నాన్నగారు వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు అంటే నువ్వు చెప్పే మాటల ప్రకారం మా బాబాయిని నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చనిపోయాడు. అందులో ఆయన ప్రమేయం ఉందని ఇంతకుముందు కూడా మీ సాక్షి పత్రికలో, ఛానల్లో నారాసుర రక్త చరిత్ర అని ఆయన చేతుల్లో గొడ్డలు పెట్టి పెద్ద వైరల్ చేశారు దాన్ని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చనిపోయాడు, నారా చంద్రబాబు నాయుడు గారే చంపించేశారు, ఆయన హయాంలోనే న్యాయం జరగలేదు అని నువ్వు చెప్తుండవు. నేను ఒక చిన్న కథ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నీకు. వెస్ట్ బెంగాల్లో రేఖా పాత్ర అనే ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ కూతురు డాక్టర్ చదువుకుంది, డాక్టర్గా పనిచేస్తుంది. అపోసపం తెలియని ఆ అమ్మాయిని దొండగులు నీచంగా రేప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోతే నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి నీకు నేను బీజేపీ నుంచి బీఫామ్ ఇస్తా, నీకు న్యాయం జరగట్లేదు, నువ్వు గెలువు, అసెంబ్లీకి రా, నీ కూతురుకు నువ్వే న్యాయం చేసుకో అని చెప్తే ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో ఆవిడ యొక్క అత్యున్నత స్థానంలో గెలిచి ఇప్పుడు ఆవిడ తన కూతురిని ఎవరైతే పొట్టలు పెట్టుకున్నారో పోరాడుతూ ఉంది, గెలుస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర రాజకీయాల్లో కూడా గొప్ప విశేషం ఇది జరగడం. ఇది ఎందుకు చెప్పాను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, నారా చంద్రబాబు గారి హయాంలోనే జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారి నారాసుర రక్త చరిత్ర అని అంటున్నావు కదా. తర్వాత 2019లో నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చావు కదా, ఏం గాడిదలు కాస్తున్నావా? నేను కదా ప్రజలు కూడా అడుగుతున్నారు, గాడిదలు కాస్తున్నావా ఆ రోజు నువ్వు? మరి కాదంబరి జత్వాని ఒక నటి ముంబైలో తన గేటెడ్ కమ్యూనిటీలో తన పద్ధతితో తన కుటుంబంతో బతుకుతుంటే 3 ఐపీఎస్ఎల్ని ఏమాత్రం వాళ్ళకు ముందుగా చెప్పకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా డైరెక్ట్గా పట్టుకు తీసుకొచ్చి ఇక్కడ హింస పెట్టించినటువంటి నీచ చరిత్ర అనేది. పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి హింస పెట్టించిన నువ్వు సొంత రాష్ట్రంలో నీ బాబాయిని కోల్పోతే అధికారంలోకి వచ్చిన నువ్వు వాళ్ళ మీద ఎందుకు శిక్ష విధించలేకపోయావు? ఎందుకు సిఐడి సిబిఐ వాళ్ళకి ఆ కేసు వచ్చినప్పుడు కూడా నువ్వెందుకు పోరాడలేకపోయినావు? ఈ రోజుకి నువ్వు కన్నీరు ఎందుకు కార్చలేదు అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేదో నారా చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన అతను ఇప్పటికి ఓడిపోయేది లేదని మనస్ఫూర్తిగా మానసిక రోగి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరోసారి గుర్తుపెట్టుకో, నారా చంద్రబాబు నాయుడు ఒక శిఖరం, ఇది నిఖరం. ఇక నువ్వు రాజకీయ భవిష్యత్తు శూన్యం, నీ బతుకు ఈశాన్యం. గుడ్ బై.